చందమామ రామాయణం 42వ భాగం. రావణుడు అశోకవనాన్ని చేరేసరికి సీత దుఃఖంతో రాముని గురించి ఆలోచిస్తూ నేలపైన కూర్చుని తలవంచుకొని ఉన్నది. ఆమె చుట్టూ భయంకరాకారం గల రాక్షస స్త్రీలున్నారు. రావణుడు సీతను సమీపించి, నీవు ఏ రాముని చూసి గర్విస్తున్నావో ఆ రాముడు యుద్ధరంగంలో చచ్చాడు. ఇక నీవు నా భార్యవు కాక గత్యంతరం లేదు. పాపం, ఆ రాముడు నన్ను చంపుదామని పెద్ద వానరసేనతో వచ్చి సముద్రపు ఉత్తర తీరాన విడిశాడు. అందరూ బడలి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న సమయంలో మా చారులు వెళ్లి అన్ని సంగతులు చూసివచ్చారు. అప్పుడు మా ప్రహస్తుడు గొప్ప రాక్షస సేనతో వెళ్లి వానరసేనపై ఆయుధాల వర్షం కురిపించి నిద్రపోతున్న రాముడి తల నరికేశాడు. లక్ష్మణుడు, కొందరు వానరులు తప్పించుకొని పారిపోయారు. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానరవీరులంతా చచ్చారు అన్నాడు. అతను ఒక రాక్షస స్త్రీతో, రాముడి శిరస్సును యుద్ధరంగం నుంచి తెచ్చిన విద్యుజ్జిహుణ్ణి రమ్మను అన్నాడు. విద్యుజ్జిహుడు శిరస్సును, బాణాన్ని తెచ్చి రావణుడి ఆజ్ఞపై వాటిని సీత ముందుంచి చప్పున వెనక్కి వచ్చేశాడు. తన ముందున్న తలలో కళ్ళూ, జుట్టూ చూడామని గుర్తించి సీత నిజంగా రాముడు చనిపోయాడని అనుకుని దుఃఖ సముద్రంలో పడికొట్టుకున్నది. ఆమె కైకేయిని తిట్టుకున్నది. తనను పెళ్లాడటం చేతనే రాముడికి దురవస్థ వచ్చిందని తనను తాను నిందించుకున్నది. తన తలను రాముని తలతోనూ తన శరీరాన్ని రాముడి శరీరంతోనూ చేర్చమని రావణుణ్ణి వేడుకున్నది. అంతలోనే ద్వారపాలకుడు వచ్చి రావణుడితో, ప్రహస్తుడు మొదలైన మంత్రులందరూ రావణుడి దర్శనం కోసం వేచి ఉన్నట్టు చెప్పాడు. రావణుడు బయలుదేరి సభకు వెళ్లిపోయాడు. అతను వెళ్లగానే రాముడి తల, ధనుస్సు అంతర్ధానమైపోయాయి. విభీషణుడి భార్య అయిన సరమ సీత వద్దకు వచ్చి ఊరడిస్తూ, రాముడు వానర సైన్యంతో సముద్రం దాటి దక్షిణ తీరానికి వచ్చాడు. ఆ సంగతి తెలిసే మంత్రులతో మాట్లాడటానికి రావణుడు పరిగెత్తి వెళ్లాడు. రావణుడి మాయలు నమ్మకు అన్నది. రావణుడక్కడ కొలువులో సభ చేసి తన సైన్యాధ్యక్షులతో, భేరీ వేసి రాక్షస సైన్యాలను ఆయత్తపరచండి, కారణం చెప్పవద్దు అన్నాడు. ఆ భేరీ మోత సీతకు, సరమకు వినిపించింది. చూశావా, రాక్షస సేనలు యుద్ధానికిప్పుడే కదులుతున్నాయి అన్నది సరమ. సీతకు ప్రాణం లేచి వచ్చింది. సరమ సీతతో, కావాలంటే నేను ఇప్పుడే రాముడి వద్దకు వెళ్లి నీవు క్షేమంగా ఉన్నావని చెప్పి రాగలను, ఏమంటావు అని అడిగింది. నా కోరిక తీర్చాలని ఉన్నట్లయితే రావణుడేం చేస్తున్నాడో తెలుసుకునిరా అన్నది సీత. సరమ వెళ్లి వచ్చి రావణుడికి అతని తల్లి, అవిద్ధుడనే ముసలి మంత్రి ఎంతగానో చెప్పారు. నిన్ను విడిచిపెట్టమని అన్నారు. కాని రావణుడు వారి మాటలు వినక, తాను జీవించి ఉండగా నిన్ను విడవనని మంత్రులతో ఆలోచన చేస్తున్నాడు. ఇక అతనికి చావు తప్పదు అన్నది. ఈ సమయంలో వానర సేనలు చేసే సింహనాదాలు దగ్గరలో భయంకరంగా వినవచ్చాయి. ఆ ధ్వనులు విని రాక్షసులు తెల్లబోయారు. రావణుడి సభలోని వారు కూడా వాటిని విన్నారు. రాముడు సముద్రం దాటి రావటమూ, అతని బలపరాక్రమాలు విని మీరంతా దిగాలు పడిపోవటం నేను గ్రహించాను అని రావణుడు సభికులతో అన్నాడు. అప్పుడు రావణుడి తల్లి తాలూకు బంధువైన మాల్యవంతుడనే వృద్ధ రాక్షసుడు, రాజా, మనకన్నా బలహీనుడితో యుద్ధమూ, బలవంతుడితో సంధి చెయ్యాలన్నది రాజనీతి. మన పక్షాన అధర్మం ఉన్నందున మనం బలహీనులుగా ఉన్నాం. అందుచేత మనం రాముడితో సంధి చేసుకుని సీతనతనికి ఇచ్చివేయటం యుక్తం. మన మధ్య కలహ కారణం సీతేగదా. యుద్ధం నీకు కూడా క్షేమం కాదు. అనేకమంది చేత చావు లేకుండా వరం పొందావుగాని ఇప్పుడు మన పైకి ఎత్తివచ్చినవారు మనుషులు, వానరులు, కొండముచ్చులు, ఎలుగుగొడ్లు మొదలైన వారిచేత చావు లేకుండా వరం పొంది ఉండలేదు. శకునాలేవి బాగా లేవు అన్నాడు. ఈ సలహా విని మండిపడి రావణుడు మాల్యవంతుడితో, కోతులను వెంటబెట్టుకుని వచ్చిన రాముడు రాక్షస బలాలు గల నాకంటే ఎక్కువ బలం గలవాడని ఏ ఆధారంతో చెప్పావు? బెత్తెడు సముద్రానికి వారధి కట్టగానే రాముడు మహాబలుడైపోయాడా? పని పెట్టుకుని సీతను తెచ్చుకున్న నేను రాముడికి భయపడి ఆమెను తిరిగి ఇచ్చేయనా? ఒకవేళ రాముడు నాకన్నా బలవంతుడు అయితే నా తల నరకని, అంతేగాని నేనతనికి లొంగిపోను. అది నా స్వభావానికి వ్యతిరేకం. తిరిగి ప్రాణాలతో వెనక్కి ఎలా పోతామా అని రాముణ్ణి భయపడని అన్నాడు. ఈ మాటలు విని మాల్యవంతుడు సిగ్గుపడి తలవంచుకున్నాడు. రావణుడు తన మంత్రులతో ఆలోచించి నగర రక్షణ ఏర్పాట్లు చేశాడు. దక్షిణ ద్వారం వద్ద మహోదర, మహాపార్శ్వులుంచబడ్డారు. పడమటి ద్వారానికి ఇంద్రజిత్తు నియోగించబడ్డాడు. ఉత్తర ద్వారానికి సుఖసారణులతో సహా రావణుడే స్వయంగా వెళ్లాడు. తూర్పున ప్రహస్తుడుంచబడ్డాడు. విరూపాక్షుడు పట్టణ మధ్య ప్రాంతంలో అనేకమంది రాక్షస వీరులతో ఉండిపోయాడు. లంకానగర రక్షణ గురించి రావణుడు చేసిన ఈ ఏర్పాట్లను విభీషణుడి నలుగురు మంత్రులు పక్షి రూపాలలో వచ్చి తెలుసుకొని తిరిగి వెళ్లి విభీషణుడికి చెప్పారు. విభీషణుడు ఆ వివరాలను రాముడికి చెప్పాడు. రాముడు లక్ష్మణ, సుగ్రీవులతోనూ, హనుమంత, జాంబవంతాది వీరులతోనూ సమాలోచన చేసి లంకానగరం పైకి ఎలా దాడి చేయవలసినది నిర్ణయించాడు. నీలుడు కొంత వానరసేనతో తూర్పు ద్వారానికి వెళ్లి ప్రహస్తుడితో యుద్ధం చెయ్యాలి. అంగదుడు దక్షిణ ద్వారం దగ్గర మహాపార్శ్వ,
మహోదరులతో యుద్ధం చెయ్యాలి. హనుమంతుడు పడమటి ద్వారంపైకి పోతాడు. రావణుడే స్వయంగా రక్షించే ఉత్తర ద్వారం మీదికి రామలక్ష్మణులు వెళ్లాలని నిర్ణయమైంది. నగరమధ్యలోని బలాలతో పోరాడవలసిన వారు సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడును. రాముడు పెట్టిన మరొక నియమమేమంటే యుద్ధం చేసేటప్పుడు రామ, లక్ష్మణ, నీల, అంగద, హనుమంత, సుగ్రీవులు, విభీషణుడు తప్ప మరెవరూ నరరూపాలు ధరించరాదు. గుర్తు తెలియగలందులకు వారు వానర రూపాలతోనే ఉండాలి అన్నాడు. ఈ విధంగా నిర్ణయం జరగగానే రాముడు సువేల పర్వతంపైకి దారితీశాడు. అతని వెనుక లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఇతర వానర ప్రముఖులు కొండ ఎక్కసాగారు. వారు సువేల పర్వతం పైకి చేరేసరికి లంకానగరం ఎదురుగా కనిపించింది. ప్రాకారాల మీద, ద్వారాల మీద నల్లని రాక్షసులు సాయుధులలై, యుద్ధ సన్నద్ధులై నిలబడి ఉన్నారు. వారిని చూసి వానరులు సింహనాదాలు చేశారు. ఆ సమయంలో సూర్యుడు అస్తమించి పూర్ణచంద్రుడుదయించాడు. రాముడు మొదలైన వారంతా సువేల పర్వతంపైన ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు ఉదయం వానరులు పర్వతంపైన ఉండే వనాలలో విహరించబోయారు. రాముడు లక్ష్మణుడితోనూ, వానర ప్రముఖులతోనూ సువేల పర్వతం మీద నుంచి త్రికూట పర్వతం మీద నిర్మించి ఉన్న లంకానగరపు శోభను గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ నగరంలోని గొప్ప భవనాలు, ప్రాకారాలు, గోపురాలు, రక్షణలు అతనికి విస్మయం కలిగించాయి. అంతలో అతనికి రావణుడు కూడా కనిపించాడు. అతనికి వింజామరలు వీస్తున్నారు, శ్వేతఛత్రం పట్టారు. మనిషి నల్లగా ఉన్నాడు. రక్తచందనం శరీరానికి పూసుకుని, వెలలేని రత్నాభరణాలు ధరించి ఉన్నాడు. చాలా బరువైన ఎర్ర జరీ బట్టలు కట్టుకున్నాడు. అందరితోపాటు రావణుడిని చూస్తున్న సుగ్రీవుడికి ఉన్నట్టుండి పట్టరాని కోపం వచ్చింది. అతను ఒక్క ఊపున సువేల పర్వత శిఖరం నుంచి రావణుడు ఉన్న గోపురం మీదికి దూకి, రావణుడికేసి తీక్షణంగా చూసి, గాలిలో ఎగిరి రావణుడి కిరీటాన్ని తన్ని మళ్లీ నేలపై వాలాడు. రావణుడు కోపంతో లేచి సుగ్రీవుణ్ణి తన చేతులతో పడదోశాడు. సుగ్రీవుడు బంతిలాగా పైకి లేచి రావణుణ్ణి పడదోశాడు. ఇద్దరూ కలియబడి చాలాసేపు భయంకరంగా కొట్టుకున్నారు. చివరకు రావణుడు అలసి మాయా యుద్ధానికి దిగుదామనుకుంటుండగా ఆ సంగతి గ్రహించి సుగ్రీవుడు చప్పున ఆకాశంలో ఎగిరాడు. అతను మళ్లీ వస్తాడని రావణుడు అనుకున్నాడు గాని సుగ్రీవుడు తిరిగి రాముడి పక్కన వాలాడు. రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని, సుగ్రీవుడా, నీవు రాజువై ఉండి ఇలాంటి అపాయకరమైన పని తొందరపాటున చెయ్యకూడదు. మేమందరమూ చాలా కలతపడ్డాం. నీకు అపాయం జరిగి ఉంటే మా అందరి పని ఏమై ఉండేది అన్నాడు. నీ భార్యనెత్తుకుపోయిన ఆ దుర్మార్గుడు ఎదురుగా కనిపిస్తుంటే సహించలేకపోయాను అన్నాడు సుగ్రీవుడు. అప్పటికప్పుడే అందరూ సువేల పర్వతం దిగి వానరబలాలతో సహా త్రికూట పర్వతం ఎక్కారు. చూస్తుండగానే వానరులు లంక నగరాన్ని ముట్టడించారు. రాముడు నిర్దేశించిన ప్రకారం ఏ ద్వారం వద్ద యుద్ధం చేయవలసిన వానర యోధులు ఆ ద్వారం వద్ద నిలబడ్డారు. అప్పుడు రాముడు అంగదుణ్ణి పిలిచి, అంగదుడా, నీవు నిర్భయంగా లంకా ప్రాకారం దాటి రావణుడుండే చోటికి వెళ్లి నా మాటలుగా ఇలా చెప్పు. రావణుడా, నా భార్యను అపహరించిన నిన్ను శిక్షించటానికి యముడిలాగా నేను వచ్చాను. ఏ బలం చూసుకుని నన్ను మోసపుచ్చి సీతను ఎత్తుకుపోయావో ఆ బలాన్ని ఇప్పుడు చూపించు. నీవు సీతను తెచ్చి నాకు సమర్పించి నా శరణు వేడని పక్షంలో నిన్ను, నీ రాక్షసకులాన్ని నాశనం చేస్తాను. మూర్ఖులను ఆశ్రయించి ఉన్న నీకు రాజ్యార్హత పోయింది. నన్ను శరణు వేడని పక్షంలో నాతో యుద్ధానికి వచ్చి నా చేత చచ్చి పవిత్రుడివికా అన్నాడు. అంగదుడు సందేశం పుచ్చుకొని ఆకాశంలోకి ఎగిరి లంకలో వాలి, రావణుడు తన మంత్రులతో కూర్చుని మాట్లాడుతున్న చోటికి వెళ్లి రావణుడి పక్కన నిలబడ్డాడు. అతను రావణుడికి తానెవరో చెప్పుకొని రాముడు చెప్పమన్న మాటలు ఒక్క ముక్క పొల్లుపోకుండా రావణుడికి వినిపించాడు. ఆ మాటలు వినేసరికి రావణుడు కోపం పట్టలేక, ఈ అంగదుడిని చంపేయండి అని మళ్లీ కేకలు పెట్టాడు. నలుగురు రాక్షసులు అతన్ని పట్టుకుందామని వచ్చారు. అంగదుడు వారిని దగ్గర దాకా రానిచ్చి వారిని తన చంకల్లో ఇరికించుకుని ఒక్క ఎగురున రావణుడి ఇంటి ప్రాకారం మీదికి వెళ్లివాలాడు. కొండంత ఎత్తున్న ఆ ప్రాకారం మీద అతను వాలేటప్పుడు రాక్షసులు కింద పడిపోయారు. ఆ ప్రాకారం మీద ఉన్న గోపురం అంగదుడి కంటపడింది. అంగదుడా గోపురాన్ని కాలితో ఒక్క తన్ను తన్నేసరికి అది విరిగి పడిపోయింది. అంగదుడు తన పేరు అందరికీ వినబడేటట్టు గట్టిగా చెప్పుకొని ఎగిరి వెళ్లి రాముడి చెంత వాలాడు. అంతలో కొందరు రాక్షసులు వచ్చి లంకను వానర సేనలు ముట్టడించిన సంగతి రావణుడికి చెప్పారు. రావణుడు ఆగ్రహావేశుడై తన నగరాన్ని ముట్టడించిన వానరులను చూడటానికై ప్రాసాదం మీదికి వచ్చాడు. వానరులు భూమినంతా ఆక్రమించి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. చందమామ రామాయణం 42వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.